ఈరోజు శ్రీకాకుళం ఎమ్మెల్యే గారు అడిగిన వెంటనే వారికి డిపార్ట్మెంట్కి సంబంధించిన పనులు ఏవైతే మనం చేపట్టడం జరిగిందో వాటి గురించి పూర్తిగా వారికి విశదీకరించడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే పనులు ఆగిపోయి కొన్ని ఇబ్బందుల వల్ల ఆర్థిక పరంగా కానివ్వండి లేదా వేరే టెక్నికల్గా కానీ ఎక్కడైతే ఇబ్బందులు అయితే తలెత్తున్నాయో వాటిని పరిష్కరించడానికి కూడా వారికి కొన్ని సూచనలు చేస్తే వారు వెంటనే ఈఎన్సీ గారితో స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ తోటి కూడా మాట్లాడి వాటికి సంబంధించిన కొన్ని పరిష్కారాలు కొన్ని విషయాలు తెలియజేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు పూర్తిగా ఈ రోడ్ కనెక్టివిటీ మా డిపార్ట్మెంట్కి సంబంధించిన విలేజ్ రోడ్స్ యొక్క కనెక్టివిటీ గురించి పూర్తిగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఎక్కడ కూడా కనెక్టివిటీ ప్రాబ్లం ఉండకూడదని చెప్పి ఒక స్పెషల్ డ్రైవ్గా ఏఈస్ అందరినీ ఒక స్పెషల్ డ్రైవ్గా మొత్తం అన్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వే చేసి ఆ తర్వాత ఎస్టిమేట్స్ తయారు చేసుకుని టోటల్ ఒక షెల్ఫ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తయారైపోయిన తర్వాత అవైలబుల్ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఎంజీఎన్ఆర్ఈస్ కానివ్వండి వేరే గ్రాంట్స్ కానివ్వండి దాని నుంచి టేకప్ చేసి వాటన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో వారు కొన్ని సూచనలు చేశారు. తప్పకుండా డిపార్ట్మెంట్ తరఫున మా ఇంజనీర్లు అందరూ కూడా వారికి మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ ఈరోజు పంచాయతీరాజ్ పైన పూర్తిగా రివ్యూ చేసుకున్నాం. ఎస్సీ పంచాయతీరాజ్ ఆఫీసులో ఎస్సీ గారి సమక్షంలో అలాగే ఈఈస్ అలాగే డిఈస్ కన్సర్న్ డిఈస్ అందరూ కూడా శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి కూలంకషంగా చర్చించడం జరిగింది. కొన్ని గ్రాంట్స్ ఆగిపోయి దానిపైన కూడా చర్చించాం. ఈఎన్సీ గారితో కూడా మాట్లాడాం. అలాగే మొత్తం ఇంక్లూడింగ్ హ్యామ్లెట్ విలేజెస్ అన్ని కనెక్టివ్ రోడ్స్ ఎగ్జిస్టింగ్ ఏ రోడ్స్ అయితే ఉన్నాయో ఆ రోడ్స్ అన్ని కూడా మళ్ళీ స్ట్రెంథన్ చేయడానికి కోసం ముందు స్టడీస్ చేసి దానిపైన ఎన్ఆర్ఈజెస్కి లింకప్ చేసి ఎలా చేయదలుచుకున్నాం. అలాగే విలేజెస్లో కొత్తగా టేకప్ చేసే దీనికి టాప్ ప్రయారిటీ బేసిస్ మీద డ్రైనేజెస్ అలాగే రోడ్ ఫార్మేషన్ సీసీ రోడ్ ఫార్మేషన్ పైన కూడా డిస్కషన్ చేశాం. దీనిపైన రానున్న 1 వీక్లో ప్రతిపాదనలు సిద్ధం చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానిపైన చర్చించుకున్నాం. అలాగే ఏవైతే కొన్ని పెండింగ్ ఇంకా గ్రౌండ్ అవనవి వర్క్స్ ఉన్నాయో దానిపైన కూడా నాట్ స్టార్టెడ్ వర్క్స్ కూడా అన్నీ డిస్కస్ చేసాం. కొన్ని జడ్పీ నుండి కూడా నాట్ స్టార్టెడ్ వర్క్స్ని కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఏవైతే కమ్యూనిటీ హాల్స్ ఎస్సీ గ్రాంట్స్ ద్వారా కూడా కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ గ్రౌండ్ అవుతాం. అతి తక్కువ సమయంలో రివ్యూ ఏర్పాటు చేసినటువంటి ఎస్సీ గారికి అలాగే ఈ గారికి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందు అందరం ప్రోగ్రెసివ్గా కలిసి కాన్స్టిట్యున్సీ మొత్తం రోడ్ కనెక్టివిటీస్ని అలాగే డ్రైనేజ్ సిస్టమ్ని కూడా మనం ఇంప్రూవ్ చేయాలని సంకల్పంతో అందరం ముందుకెళ్లాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ఇంజనీర్స్ అందరికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు